నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు మాధురి. వార్తలో ముందుగా హెడ్లైన్స్. నన్ను నేను తెలుసుకోవడం కన్నా పెద్ద విద్య ఏముంటుంది? నందమూరి బాలకృష్ణ. సాక్షి మీడియా లక్ష్యంగా చంద్రబాబు కుట్ర. మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్. అమరావతి మహిళలకు భారతిరెడ్డి జగన్ క్షమాపణ చెప్పాలి. వైఎస్ షర్మిల. కూటమి పాలనలో మహిళలపై ప్రతిరోజు మహిళల అత్యాచారాలు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే సాక్షి మీడియా గొంతు నొక్కాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా ఆక్షేపించారు. ఆ దిశలోని వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయంపై దాడులు చేయడంతో పాటు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేశారని చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడిన ఆర్కే రోజా స్పష్టం చేశారు. ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది, ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది, అండ్ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే రౌడీల్లాగా ఈరోజు అరాచకాలు సృష్టిస్తూ, అల్లర్లు సృష్టిస్తూ, దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి. ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పనిచేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. కానీ జగన్ గారిని, భారతి మేడంని, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూశారు. అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి. ఈరోజు అనంతపురం విషయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోతుంది. ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి 6 రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది. అలాగే మీరు చూస్తే పరిటాల సునీత గారి ఒక మహిళ, ఆవిడ నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికని 14 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూస్ గా రేప్ చేసుకుంటూ ఉంటే సాక్షి టీవీ, సాక్షి ఛానల్ దాన్ని బయట పెట్టింది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్ల ప్రాణాలు తీయటం, మానాలు తీయటం వీళ్ళకి సహజమైపోయింది. దానికి హోంమంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచేటు. ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో అని ఈరోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తనను తాను తెలుసుకోవడంతో పాటు నిత్యం మెదడుకు పదును పెడుతుంటున్నారని ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం ఎండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది చిన్నారుల సమక్షంలో బాలకృష్ణ కేక్ కట్ చేశారు. చిన్నారులకు ఈ సందర్భంగా ఆయన బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. అందరికీ నమస్కారం. ఇవాళ అంటే నంబర్ డోంట్ బిలీవ్ ఇన్ నంబర్స్ కాబట్టి నా వయసు చెప్పను అని ఎవరు తెలియంది కాదు.
నా మొబైల్ నెంబర్ నుంచి కూడా అందరికీ ముందు ఒకటే. సో నాదంతా ఓపెన్ బుక్కే. సో నా గురించి ఏ రహస్యాలు ఏమి ఉండవు, అందరికి తెలిసిందే. నా ఈ జీవిత పయనంలో అడుగడుగునా నేను వేసే ప్రతి అడుగు అందరికి తెలిసిందే. నేను ఒకసారి నాన్నగారు అడిగారు, ఎలా ఏం చేస్తున్నావు అన్నారు ఇంటర్మీడియట్ అయిన తర్వాత. అప్పుడు దిగారు బండి. ఏం లేదన్నా, ఇంకేం ఆలోచించలేదన్నా. మెడిసిన్ ఎంట్రన్స్ రాసావా అన్నారు. మెడిసినా? చిన్నప్పటి నుంచి ఈయనే కదా నన్ను ఎంకరేజ్ చేసింది. అందరితో మా బాలా హీరో అవుతాడు అది దాన్ని. మరి మెడిసిన్ అంటారేంటి నాకు అర్థం కాలే కాసేపు. సరే ఇంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు, అప్లై చేశా. ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున్న వరకు హాల్ టికెట్ రాలా, పోస్ట్ పోన్ రాలా, ఇంకా రాదని కరెక్ట్గా వచ్చాడు. ఒక అరగంట ముందు ఎంట్రన్స్ టైంకి ముందు, ఎగ్జామ్కి ముందు 10 నిమిషాల ముందు, ఒక అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ అని ఇచ్చాడు. అబ్బా నువ్వు ఎక్కడ రైడు, రామేశ్వరం పోయినా శనీశ్వరం అన్నట్టు అది తీసుకుని ఇక తప్పలా వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాస్తాం, కళ్ళు మూసుకుని ఇది ABCDలు ఉంటాయి, అలా కళ్ళు మూసుకుని టక్కని పెట్టడం, ఏదో ఏది దేని మీద పెన్ను ఉంటే ఇదే అని రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ సింహ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి నేను జీవితంలో వేసింది. అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్మన్ అవ్వడం జరిగింది, మేనేజింగ్ ట్రస్టీ అవ్వడం జరిగింది. 65వ సంవత్సరంలో ఈరోజు అడిగిండాను. మరి 64 సంవత్సరంలో నాకు ఈ పద్మవిభూషణ్ రావడం, అలాగే నేను ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా ప్రపంచంలో ఎవరు లేరు. అదంతా నాకు దక్కింది. అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క ఆశీస్సులు, ఆ కళామ తల్లి ఆశీస్సులు. ఈ సందర్భంగా మరి నాకు ఒక ఇంగ్లీష్లో ఒకటి చదువుతుంటే ప్రాబ్లం, దే వాజ్ ఇంపార్టెంట్ జాబ్ టు బీ డన్, ఎవ్రీ వన్ వాజ్ షూర్ సంబడి వన్ డూ ఇట్, ఎనీబడి కుడ్ హ్యావ్ డన్ ఇట్ బట్ నోబడి డిడ్ ఇట్. Somebody got angry because it was everybody's job, and everybody was sure that somebody will do it. But nobody realized that everybody cannot do it. Then it turned out that everybody could not do what anybody could have done. Talk show pilustam memane. Don't trouble the trouble. If the trouble troubles you, అట్లా మౌత్ ట్విస్టర్స్. అంటే నేను ఎప్పుడు పనులు పెట్టుకుంటాను నా బుర్రకి. అంటే ఎస్, ఎంత మనకు ధీమాగా ఉన్నా, మనం ఆర్టిస్ట్కి ఎంత రాణిస్తున్నా, అటు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన, ఆసుపత్రికి ఎంత మనం 15 సంవత్సరాలైనా ఒక మేనేజింగ్ ట్రస్టీగా ఎప్పటికప్పుడు మన పదులు పెట్టుకుంటూ ఉంటాం, మన షార్పన్ చేసుకోవాలి. అట్లాగైతే మన ఆసుపత్రి ఇవాళ ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయి ఉండి మరి ఇవాళ ఎంతోమంది దాతలు బ్యాంకర్స్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా నీటి విడుదలకు సంబంధించిన పనులను జూన్ 30 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారుల పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. స్థానిక ఇరిగేషన్ కాటన్ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టులు సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో కలిసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే వాళ్ళ కరపత్రిక, అవినీతి పత్రిక నిన్న ఈరోజు చెప్తూ ఉన్నారు, ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఏదైతే 1.5 మీటర్స్ మందం ఉంటే అది 0.9 మీటర్స్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రమాదం, భద్రత అని చెప్పి వాళ్ళు అసత్యాల అబద్ధాలు ఏదైతే చెప్తూ ఉన్నారో, మరి ఏదైతే ఈరోజు చాలా క్లియర్గా ఆ పోలవరం డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మరి ఏదైతే ప్యానెల్స్, ఆ ప్యానెల్స్ ఒకటి 2 మీటర్స్ ప్యానెల్ ఉంటుంది, ఒకటి 2.8 మీటర్స్ ప్యానెల్ ఉంటుంది, ఒకటి 7 మీటర్స్ ప్యానెల్ ఉంటుంది. అంటే ఆ రకంగా అక్కడక్కడ లోతును బట్టి, అంటే 100 మీటర్స్ వెళ్ళే చోట 2.8 మీటర్స్ ప్యానెల్ పోతూ ఉంది,
అదేవిధంగా ఒక 30-40 మీటర్స్ లోతు తక్కువ ఉన్న కాడ 7 మీటర్స్ ప్యానల్ వేస్తారు. ఆ రెండింటికి మధ్యలో అవసరమైన చోట 2 మీటర్స్ ప్యానల్ వేసి ఆ రకంగా పొడవు కలిగినటువంటి ప్యానల్స్ డయాఫ్రమ్ వాళ్ళు వాడతారు. ఇది నెంబర్ 1. రెండవది ఏదైతే మందం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ప్యానల్లో కూడా 1.5 మీటర్స్కే దాని మందం కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అయితే ఏదైతే ఆ ప్యానల్ వేసేటప్పుడు డైరెక్ట్గా మనం 1.5 మీటర్స్ మందంతో వేసేటువంటి ఆ డయాఫ్రమ్ వాల్కి సంబంధించి మరి 100 మీటర్స్ మరి డెప్త్ ఉన్నప్పుడు ఏదైతే ఒక ప్యానల్ మరి ఏదైతే డౌన్స్లోకి కిందకి వెళ్ళేటప్పుడు చాలా క్లియర్గా మరి 100 మీటర్స్ లోతు అంటే నిక్కర్చిగా ఆ ట్రెంచ్లోకి వెళ్తున్నప్పుడు ఆ వెర్టికాలిటీ అంటే ఆ నిలువుతనం ఎక్కడైనా 0.3 ఎందుకంటే 100 మీటర్లు అంటే దగ్గర 300 అడుగు పైన పోతూ ఉంది. అంచేత ఏంటంటే అది 1.5 మందంతో వెళ్తూ 100 మీటర్స్ డెప్త్కి వెళ్ళేటప్పటికి ఎక్కడైనా సరే 0.3 ఎక్కడైనా చిన్న క్రాస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు కాదు, అది డిజైన్స్లోనే అప్రూవల్ అయింది. ఏదైతే 100 మీటర్ల డెప్త్కి మనకు కిందకి పంపించేటప్పుడు ఆ వాలు ఎక్కడైనా సరే అందులో కూడా పర్టికులర్గా రాక్ అంటే కింద రాక్ తగిలేంత వరకు కూడా డయాఫ్రమ్ వైల్ వెళ్తుంది. ఆ రాక్లో కూడా 2 మీటర్స్ డెప్త్కి వెళ్తుంది. ఆ రాక్లో పర్టికులర్గా వెళ్ళేటప్పుడు ఎక్కడైనా దాని వాలు ఒక 0.3 మీటర్స్ మారడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అది డిజైన్స్లోనే అప్రూవల్ అయింది. అంచేత ఒక ప్యానల్ మనం దింపేటప్పుడు ఎక్కడైనా రేర్గా ఒక 0.3 మీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. అదేవిధంగా దాని పక్కన వేరొక ప్యానల్ని మనం దించేటప్పుడు అదొక 0.3 మీటర్స్ మరి వచ్చినప్పుడు రెండింటికి మధ్య గ్యాప్ 0.6 మీటర్స్ వస్తుంది. ఇది ఆల్రెడీ డిజైన్స్లో యాక్సెప్టెడ్. అందుకనే మనం ఇది 1.5 మీటర్స్ మందం తీసుకున్నాం. అదే 0.9 మీటర్స్ మందమే తీసుకుంటే అందులో మళ్ళీ 6 పోతే ఇంకా 3 మిగులుతుంది. అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి ఛానల్లో చర్చలు దారుణమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమరావతి మహిళలకు సాక్షి టీవీ చైర్పర్సన్ భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం ఆమె చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. రాజధానికి వ్యతిరేకంగా సాక్షి ఛానల్లో మాట్లాడడం అవమానకరమని అన్నారు. ఈరోజు అమరావతి మన రాజధాని అన్నది ఒక వాస్తవం, అందరికీ గర్వకారణం. అలాంటిది గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానియే లేకుండా పోయిన సమయంలో అమరావతి మన రాజధాని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరాని. అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకంత ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌస్, వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్ లోని ఒక యాంకరు, వాళ్ళు తీసుకున్న ఒక గెస్ట్ స్పీకరు ఎవరైనా ఖండించాల్సిన విషయమే. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు, అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ, ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం. అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన
కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి. మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇంకా ఘోరం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు, అది మీ బాధ్యత. మనం చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తాము, ఒక తప్పు చేస్తే. నంద్యాలలో ప్రముఖ నటుడు మంచు మనోజ్ సందడి చేశారు. సతీమణి మౌనికతో కలిసి మూల పెద్దమ్మ అమ్మవారి జాతరకు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారిని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. వారికి మనోజ్ దంపతులు ఆత్మీయంగా అభివాదం చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో రామవరప్పాడు కే హోటల్లో మంగళవారం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనలో ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేకపోయిందన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తమ ప్రభుత్వం వచ్చాక మహిళలు స్వేచ్ఛగా తిరిగేలా చేస్తామన్నారు. కూటమి పాలనలో మహిళలపై ప్రతిరోజు మహిళలు అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మహిళలు సుమారు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, ఎంతమందిని చంపేస్తుంటారు, మహిళలు ఎంతమంది మిస్ అయిపోయి ఉంటారు. కనీసం మహిళల మీద వాటి మీద మాట్లాడిన హోమ్ మినిస్టర్ గారు విజయమ్మ గారి గురించి, భారతమ్మ గారి గురించి ఏం మాట్లాడుతున్నారండి? ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యండి ఏం మాట్లాడుతున్నారు? వాటి మీద చర్యలు ఉండవు. మాట్లాడిన వాటికి కొమ్మినేని శ్రీనివాస్ గారు 70 ఏళ్ల వయసున్న సీనియర్ జర్నలిస్ట్ ని ఏ విధంగా నిన్న తీసుకొచ్చారో మీరు చూశారు. కనీసం ఇంట్లో టాబ్లెట్ తీసుకుందామంటే కూడా లోపల పంపించిన పరిస్థితి లేదు. ఇంట్లోకి టాబ్లెట్ తీసుకుందామన్నా, బట్టలు తీసుకుందామన్నా కూడా నిర్దాక్షంగా గేటు బయటే ఆపేసి ఏ విధంగా ఒక క్రిమినల్ ముద్దాయిని ఏ విధంగా ట్రీట్ చేస్తారో, ఏ విధంగా కనీసం ప్రొసీజర్ పాటించకుండా పోలీసు వ్యవస్థ ఏ విధంగా చేస్తుందో మీరు చూశారు. అంటే వీటన్నిటిని చూసి సాక్షి మీడియా భయపడుతుందని చెప్పని, వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడతారని చెప్పి అనుకుంటారు. మీరేమన్నా ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి కాదు. ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్లే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల గొంతుకి వినిపించడానికి ఎంత దూరమైన ఛానల్, సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతారు. మీరు ఎన్ని కిరాచకాలు, ఆచకాలు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానివ్వండి. నేను కూటమి ప్రభుత్వం ఒకటే కోరుకుంటాను, మీకు పరిపాలన ఇచ్చింది దీనికోసమా? దాడులు చేయమని చెప్పా? ఈ మానభంగాలు చేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా పట్టించుకున్న పరిస్థితి లేదా? ఎక్కడ పోతుంది పరిపాలన? అసలుకి ఏమైపోతుంది పరిపాలన? అసలుకి ప్రతిరోజు కూడా కేవలం కక్ష సాధింపు, ప్రశ్నించే ప్రతి గొంతును కూడా అరెస్ట్ చేయాలని చెప్పని ప్రయత్నం చేయడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా కూడా విఫలమైపోయిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. తప్పుడు కేసులు ఆపాలి, తప్పుడు కేసులు ఆపాలి. నిన్న సాక్షి మీడియా మీద దాడి చేసింది ఎవరండి? కేవలం కూటమి నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు.
ప్రజానికం ఎవరు ఉన్నారా? దాడులు చూస్తూ కూర్చుంటాం అనుకుంటున్నారా? చూస్తూ కూర్చుంటామా? తప్పకుండా వాళ్ళకి సమాధానం చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. దాంట్లో సమస్య లేదు. 100 రూపాయలు అట్టు పెట్టినమ్మకి అట్టున్నర పెడుతుంది. నెక్స్ట్ ప్రభుత్వంలో చూసుకోమని చెప్పండి. ఎందుకంటే ప్రతిరోజు భయపెట్టడం ఏమవుతుంది? తప్పుడు కేసులు పెట్టి అన్నాళ్ళు మీరు జీవనం సాగిస్తారు. ఎన్ని రోజులు పరిపాలన? కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండాలని, లేకుంటే సంబంధిత అధికారులను ప్రశ్నిస్తామని తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మంగళవారం అన్నారు. ఆసుపత్రికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ప్రజారోగ్యమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నారు. విజేంద్ర ప్రసాద్ గారు మన కొవ్వూరు గవర్నమెంట్ హాస్పిటల్ గాను 50 లక్షల రూపాయలని వారు ఫండ్ను తన ఎంపీ లాట్స్ నుంచి శాంక్షన్ చేయడం, ఇక్కడ అవసరమైనటువంటి ఓల్డ్ హాస్పిటల్ బ్లాక్ ని రెనోవేషన్ గాని, అదేవిధంగా న్యూ అవుట్ పేషెంట్ బ్లాక్ ని కన్స్ట్రక్షన్ కోసం గాని, అలాగే డైనింగ్ హాల్ కోసం వారు 50 లక్షల రూపాయలు వెచ్చించడం స్వాగతించదగిన విషయం. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు కూడా ఇక్కడ మనకు ఉండడం మన కొవ్వూరు ప్రజల యొక్క అదృష్టం. ఆల్రెడీ ఇంతమట్లకి ఎంపీ లాట్స్ నుంచి కూడా మనం కొంత కేటాయించడం జరిగింది. అదేవిధంగా పురంధరేశ్వరి గారి ఎంపీ లాట్స్ నుంచి కూడా మన కొవ్వూరు హాస్పిటల్ అభివృద్ధి కోసం మరికొన్ని నిధులను తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి, అదే కొవ్వూరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇది రెఫరల్ హాస్పిటల్ గా మాత్రమే తయారైంది. ఇది ఎప్పటి నుంచి కాదు, గత 10 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో, ఎన్డీఏ హయాంలో ఇది రెఫరల్ హాస్పిటల్ నుంచి సర్వీస్ చేసే కంప్లీట్ గా 100కు 100% సర్వీస్ చేసే హాస్పిటల్ గా మనం తీర్చిదిద్దడానికి ఇక్కడ ఎన్డీఏ నాయకులు, ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా సిద్ధంగా ఉన్నారు, నాయకులు సిద్ధంగా ఉన్నారు. మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి, మీకు ఏం కావాలో అడగండి, అవి చేసి మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వాటిని ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి మీరు ముందుండకపోతే మనం ఎన్ని తీసుకొచ్చినా, ఎంత నిధులు తీసుకొచ్చినా గానీ ఉపయోగం ఉండదు. ప్రజా ప్రయోజనాలకి మనం అనుకూలంగా పనిచేయకపోతే మనం ఇక్కడ హాస్పిటల్ నడిపినా, వైద్యులు ఉన్నా గానీ నిరుపయోగంగా ఉంటదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రజలందరికీ కూడా మొదటిగా అవసరమైంది హాస్పిటల్. అలాంటి హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు మీరు దేవులతో సమానం. కానీ కొన్ని సందర్భాల్లో వారు అర్ధరాత్రుల్లో ఆయా టైంలో వస్తే మీరు అందుబాటులో ఉండకపోవడం, ఇలాంటి చాలా కంప్లైంట్స్ గతంలో వచ్చినాయి. ఇప్పుడు కొన్ని తగ్గినాయని మేము విన్నాము. దీన్ని మీరు ప్రాపర్ గా మీరు మెయింటైన్ చేసి మీకు ఏం కావాలో మమ్మల్ని అడగండి, మేము అవి ఇస్తాము. ఇచ్చిన తర్వాత వాటిని మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయండి. అవి ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోతే మాత్రం మేము ఇచ్చే వాళ్ళని ఎవరైతే ఉన్నామో మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా కిర్లంపూడి నివాసంలో మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశం నిర్వహించారు. మా కుటుంబం గురించి మాట్లాడే హక్కు వారికి లేదని, ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తుందని విమర్శించారు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయని, 1 సంవత్సరం నుంచి పూర్తిగా అన్ని రకాల రాకపోకలు బంద్ అయ్యాయని, వారి జోలికి నేను వెళ్లడం లేదని, అయినా మమ్మల్ని లక్ష్యంగా చేస్తున్నారని ఆరోపించారు. మా చిన్న కుమారుడు గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగిలిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య మా కుటుంబంపై కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చేయండి. అంతంత మాత్రమే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయండి. అయ్యా, మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తామన్నారు. బిందులు నిండిపోతున్నాయండి ఆ కళ్ళ నీళ్ళు. వాళ్ళు ఏడుతూ ఉన్నారు, నిత్యం ఏడుతూనే ఉన్నారు. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుతూనే ఉంటున్నారు. అయ్యా, వాళ్ళలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. అయ్యా, వాళ్ళకి వచ్చే పోయే కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా వాళ్ళు ఏమన్నా డబ్బులు అడిగామా, వాళ్ళ సాయం కోరామా, ఏమి లేదే. వాళ్ళ సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను. అన్నమయ్య జిల్లా రాయచోటికి నేడు మంగళవారం సాయంత్రం వైఎస్ షర్మిల పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు గాజుల ఖాదర్ బాషా తెలిపారు. ఆ తర్వాత పీసీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే జిల్లా కార్యవర్గ సమావేశంలో
షర్మిల పాల్గొంటున్నారని, అన్నమయ్య జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి షర్మిలారెడ్డి గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారిగా మన అన్నమయ్య జిల్లా రాయచోటికి విచ్చేస్తున్నారు. రేపు సాయంత్రం 7 గంటలకు రాయచోటి ఇచ్చేసి ఇక్కడ ముఖ్య నాయకులతో కలిసి ఎల్లుండి అనగా 10/6/2020 రోజు మంగళవారం రోజున మా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పీసీఆర్ గ్రాండ్ మదనపల్లి రోడ్లో జిల్లా స్థాయి నాయకులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఈ జిల్లాలో మా పార్టీ క్యాడర్ను కానీ నాయకులను కానీ ఉత్తేజపరిచి తగు సూచనలు ఇవ్వడానికి విస్తృత స్థాయి సమావేశం జిల్లా స్థాయిలో అసెంబ్లీ కోఆర్డినేటర్స్, మండలాధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరితో ఇంటర్నల్ సమావేశం జరగడం జరుగుతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము మా పార్టీ పూర్వ వైభవానికి తీసుకురావడం కోసం ఏ విధంగా మనందరం కృషి చేయాలని మా మీద బాధ్యత పెట్టబోతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.